నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ ను ప్రభుత్వం కట్టడి చేయాలని డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు కరోనా బాధితుల పట్ల ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని విమర్శ కరోనాను జయించి విధుల్లోకి హాజరైన పట్టణ సీఐ చినమల్లయ్య ఘన స్వాగతం పలికిన పోలీస్ సిబ్బంది టీడీపీ నాయకులు మాదాల శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ ను ప్రభుత్వం కట్టడి చేయాలని గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు డిమాండ్ చేశారు. వినుకొండ పట్టణంలోని ఆయన స్వగృహం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనా విపత్తు సమయంలో రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుందన్నారు. కరోనా బాధితుల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని వారిని పట్టించుకోవటం లేదన్నారు. ఇప్పటికైనా చిత్తశుద్ధితో పాలన చేపట్టాలన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మద్యం దోపిడీ జరుగుతూ ఉంది. విచ్చలవిడిగా తెలంగాణ రాష్ట్రం నుండి మద్యం తీసుకొచ్చి ఓ పక్క విచ్చలవిడిగా అమ్మి దోచుకుంటా ఉన్నారు వైసీపీ నాయకులు. మరో పక్క నాటు సారాయి అమ్ముకుంటా ఉన్నారు గ్రామ స్థాయిలో వైసీపీ నాయకులు. రాష్ట్రం మొత్తం మద్యం ఏరులై పారుతూ ఉంది. అక్రమ మద్యం రాజ్యం వెళ్తూ ఉంది. పేదల రక్తాన్ని పీల్చేస్తూ ఉన్నారు. జే ట్యాక్స్ రూపంలో వేల కోట్లు వసూలు చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడ మద్యంలో దోచుకుంటూ ఉంటే ఇక్కడ అంబటి రాంబాబు శాసనసభ్యులు అక్రమ మైనింగ్ ద్వారా కోట్ల రూపాయలు కుంభకోణం చేస్తూ ఉన్నాడు. ఏం ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏం చెప్పింది? అక్రమాలు అవినీతుల్ని అరికడతాము అని చెప్పేసి మరి కోతలు కోసారు. ఈరోజు ఏమైనాయి ఆ మాటలు ఏమైనాయి అంటే మంత్రి పెద్దిరెడ్డి గారు విచారణ జరపమని ఆదేశించారు మైనింగ్ మీద. అంటే ఈ విచారణ ఏమైపోయింది? అడ్రస్ లేకుండా పోయింది విచారణ. అంటే ప్రభుత్వ పెద్దలే తుమ్ము కాస్తూ ఉన్నారు అక్రమ మైనింగ్కి. ఇక మీరు ఏ విధంగా అవినీతిని అరికడతారు? ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి. ఈరోజు అక్రమ మైనింగ్లో కోట్లు సంపాదిస్తున్నటువంటి అంబటి రాంబాబు నోరు మెదపట్లేదు. అంబటి రాంబాబు ప్రపంచంలోని అన్ని విషయాలు మాట్లాడతాడు అంబటి రాంబాబు. మరి ఈ విషయంలో అక్రమ మైనింగ్ విషయంలో ఎందుకు నోరు మెదపట్లేదు అంబటి రాంబాబు? ప్రజలకు సమాధానం చెప్పాలి. పెద్దిరెడ్డి గారి విచారణ, మంత్రి గారి విచారణ ఏమైపోయింది? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా? అక్రమాలు అవినీతిని అరికడతామని చెప్పేసి మాటలు చెప్పారు కానీ చేతల్లో ఎక్కడన్నా చూపిస్తున్నారా? అంటే మీ ఎమ్మెల్యేలు అక్రమ మైనింగ్లో ఎన్ని కోట్లైనా దోసుకోవచ్చు. ఇదేనా మీ ప్రభుత్వ నీతి? ఈ మైనింగ్లో ఆదాయాన్ని ప్రభుత్వం తరఫున చూపించి అది పేద ప్రజలకి సంక్షేమానికి ఖర్చు పెట్టచ్చు కదా. అంటే దోపిడీ ఒక యజ్ఞంగా ముందుకు పోతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే సిబిఐ విచారణ జరిపించాలి అక్రమ మైనింగ్ మీద. వెంటనే అంబటి రాంబాబు మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. సిబిఐ విచారణ జరిపితే నిగ్గు తేల్చచ్చు. ఎందుకు జరపట్లేదు ఈ ప్రభుత్వం సిబిఐ విచారణ? ఈరోజు వైసీపీ నేతలే రాజుపాలెంలో, కోటనవిల్పురి, కొండమూడులో పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ జరుగుతూ ఉంటే వాటాలు కుదరక వైసీపీ నేతలే ఈరోజు అంబటి రాంబాబు మీద కోర్టుకు వెళ్ళారు. ప్రజా ప్రయోజన వాద్యం వేశారు. మరి ఈరోజు కోర్టు ఆదేశించింది పూర్తి మైనింగ్ సంబంధించిన అక్రమ మైనింగ్ సంబంధించిన పూర్తి వివరాలు కోర్టుకి సబ్మిట్ చేయాలని ఈరోజు కోర్టు ఆదేశించింది. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది?
ఈరోజు వైసీపీ నేతలే పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ జరుగుతూ ఉందని కోర్టుకు వెళ్ళినటువంటి దుస్థితి ఈరోజు వచ్చిందంటే రాష్ట్రంలో ఎంత పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతూ ఉంది రాష్ట్రంలో. కాబట్టి అక్రమ మైనింగ్ అరికట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. సిబిఐ విచారణ వెంటనే ప్రభుత్వం ఆదేశించాలి. ముఖ్యమంత్రి గారు ఇలాంటి అక్రమ మైనింగ్ మీద చర్య తీసుకోవాలి. దాన్ని ప్రజలకి సంక్షేమానికి ప్రజాధనం లూటీ అవ్వకుండా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచి మైనింగ్ ఆదాయాన్ని పెంచి అది రాష్ట్ర అభివృద్ధికి ప్రజల సంక్షేమానికి ఉపయోగపడే విధంగా చేయాలి. కానీ ఇలాంటి వనరుల్ని దోచుకోవడానికి కాదు, ఇలాంటి దోపిడీల్ని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అందుకని సిబిఐ విచారణ జరపాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అంబటి రాంబాబు దోపిడీని అరికట్టాల్సిన అవసరం ఉంది. అంబటి రాంబాబు మీద శాసనసభ్యుల మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. మన వినుకొండ పట్టణంలో పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు వినుకొండ పట్టణ శివారులోనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. టౌన్కి దూరంగా ఎక్కడో పల్లెటూరులో పట్టణ చిరునామానే మార్చేసేటువంటి ఇళ్ల స్థలాలు పేదలకు అవసరమా? పేద ప్రజలకు ఇష్టం లేకుండా ఈరోజు బలవంతాన్ని అంటగడతా ఉన్నారు. కేవలం ఎమ్మెల్యే సొంత పొలం అంటగట్టడానికి పేద ప్రజలకి పట్టణానికి సంబంధం లేని ప్రాంతంలో ఎక్కడో 7 కిలోమీటర్ల దూరంలో ఒక్కొక్క సెంటు ఇవ్వటం ఎంత దారుణం. మాలాంటి వాళ్ళకి 4 బెడ్రూమ్లు ఉంటే పేదవాళ్ళకి 1 బెడ్రూమ్ అన్న ఉండద్దా? ఎమ్మెల్యేకి 4 బెడ్రూమ్లు ఇల్లు ఉంటే పేదవాడికి 1 బెడ్రూమ్ ఉండటం న్యాయం కాదా? అంటే 1 సెంటు ఏ విధంగా సరిపోద్ది ఒక పేదవాడికి? గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో 3 సెంట్లు చొప్పున, కొన్ని చోట్ల 5 సెంట్ల చొప్పున కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఎన్నో గ్రామాల్లో కూడా ఎన్నో కాలనీలు వేసాం. వినుకొండ పట్టణంలో కూడా కాలనీలు వేసాం. మరి అవన్నీ కంటికి కనిపించట్లేదా? ఈరోజు పేదవాళ్ళకి కన్నీటి తుడుపుగా ఏదో లెక్కగా 5,000 మందికి ఇస్తున్నాం, 6,000 మందికి ఇస్తున్నామని పేరు చెప్పుకోవడానిక, పేదలను మోసం చేయడానిక ఈ పథకం? 1 సెంటుతో పేదలను మోసం చేయడానికి ఈ పథకం తీసుకొచ్చారు. ఇప్పుడు 1 సెంటు ఇచ్చినట్టు ఈరోజు పేదవాడికి తీసుకుంటే ఆయన ఆధార్ కార్డుతో లింకప్ చేసి భవిష్యత్తులో ఆయనకి ఇళ్ల స్థలం టౌన్లో కావాలంటే మళ్ళీ రాదు, టౌన్లో ఇల్లు కావాలంటే రాదు, టౌన్లో ఇళ్ల స్థలం కావాలంటే రాదు. ఇప్పుడేమో ప్రజలు సచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టు కొంతమందిని మోటివేట్ చేసి తీసుకోండి అని చెప్పి ప్రోత్సహిస్తున్నారు. రొంపిచెర్ల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ కరోనా వైరస్ను కట్టడి చేయటంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయన్నారు. పేద కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ జాన్ సైదులుకు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు రామారావు, వెంకటేశ్వరరాజు, రామకృష్ణరాజు, మస్తాన్ వలి, సుబ్బరాజు, మస్తాన్ రావు, రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వినుకొండ నియోజకవర్గంలో కేసుల ఉధృతి రోజురోజుకు పెరిగిపోతుంది. తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్ నందు వినుకొండ రూరల్ పరిధిలో 8 కేసులు నమోదయ్యాయి. విటంరాజుపల్లి 2, చీకడీగలపాలెం 3, ఏనుగుపాలెం 1, పెదకంచెర్ల 1, జాలలపాలెం 1 కేసు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 102కు చేరుకుంది. కరోనా విధుల్లో అలుపెరగని తెగువను చూపిన పట్టణ సిఐ చినమల్లయ్య కరోనాను జయించి తిరిగి విధుల్లో హాజరయ్యారు. కరోనా నుండి కోలుకొని విధులకు హాజరైన సిఐ చినమల్లయ్యను ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది ఘనంగా ఆహ్వానించారు. కరోనా కట్టడిలో ఆయన చేసిన సేవలు మరువలేనివని పలువురు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వచ్చిన వారు భయపడాల్సిన అవసరం లేదని, పోషకాహారం తీసుకుంటే వైరస్ను నియంత్రించవచ్చునని పేర్కొన్నారు. ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని, మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని పేర్కొన్నారు. పడమర కొండల్లో వాలిన సూర్యుడా, పగిలిన కోటలనే వదిలిన మారేడా,
పడమర కొండల్లో వాలిన సూర్యుడా పగిలిన కోటలనే వదిలిన మారేడా తడిసిన కన్నుల్లో ఉదయించి కథలో దేవుడిలా నాపై ఉంటావా ఈ అడుగులకే మడుగులు ముత్తే వాళ్ళం నువ్వంటే ప్రాణం ఇచ్చే వాళ్ళం ఏమయ్యా దండాలయ్యా దండాలయ్యా మాతో నేను ఉండాలయ్యా నమనే రాజు మోసే భాగ్యం కలిగిందో ఈ పట్టణ జరుగుతుంది పంటగ తను చింతించే చెమటను తడిసే పుణ్యం దొరికిందనుకుంటూ పులకించిన ఈ నేలంతా పచ్చగలుగుతా ఈ మాటే మా మాటయ్యా ఈ చూపే శిక్షణమయ్యా దండాలయ్యా దండాలయ్యా మహారాజై ఉండాలయ్యా దండాలయ్యా దండాలయ్యా మహారాజై ఉండాలయ్యా. సివిల్ సప్లైస్ హమాలీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజుల పాటు కార్మికులు సమ్మె చేపట్టారు. దీనిలో భాగంగా వినుకొండ పట్టణంలో నిర్మలా పాఠశాల వద్ద, స్టాక్ పాయింట్ గోడన్ల వద్ద ఏఐటియుసి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. 13 జిల్లాల్లో 268 మండల స్టాక్ పాయింట్లలో 5,000 మంది హమాలీలు పనిచేస్తున్నారని, వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు పాల్గొన్నారు. బ్రాహ్మణ సంఘ రాష్ట్ర నాయకులు సీతారామపురం హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు భాగవతుల రవికుమార్ పుట్టినరోజు సందర్భంగా జిల్లా టీడీపీ అధ్యక్షులు జీవి ఆంజనేయులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జీవి రమణారావు, పివి సురేష్లు పాల్గొన్నారు. అనంతరం స్థానిక సెయింట్ జేవియర్స్ వైద్యశాల నందు పండ్లు పంపిణీ చేశారు. ప్రకాశం జిల్లా సంతమాగ్లూరు మండలంలోని కుందూరు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు నందు ఖాతాదారుల సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా బ్యాంక్ చైర్మన్ వెంకటరెడ్డి, ఆర్ఎం మస్తానయ్యలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా 10 లక్షలు, డ్వాక్రా గ్రూపులకు 50 లక్షల రూపాయలను బ్యాంక్ మేనేజర్ శేషారావు సమక్షంలో పంపిణీ చేశారు. కార్యక్రమంలో బ్యాంకు ఖాతాదారులు బి సుబ్బారావు, ఎస్కే మస్తాన్వలి, సుజాత, రాజ్యలక్ష్మి, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఇటీవల మృతి చెందిన వినుకొండ మండలం పెదకంచర్ల గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు మాదాల శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు పరామర్శించారు. శ్రీనివాసరావు నివాసంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. పార్టీ వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో లగడపాటి వెంకట్రావు, మాదినేని ఆంజనేయులు, మక్కెన కొండలు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.